రండి ఫ్రెండ్స్, ఈరోజు వంట చేస్తున్నాను. మళ్ళీ నైటు ఇక్కడ ఏం లేదనమాట, అడవిలో ఫారెస్ట్లో. ముందుగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాను. తర్వాత వచ్చేసి ఆయిల్ బాగా కాగనిచ్చి ఇందులోకి కాగనిచ్చాను. ఆయిల్ కొంచెం కాగినాక కొన్ని పోపు గింజలు వేస్తున్నాను. కొన్ని వేసినాను. పోపు గింజలు బాగా కొంచెం వేగినాక వేగినాయి. తర్వాత కొంచెం మిర్చి వేస్తున్నాను. క్యారెట్ కర్రీ చేస్తున్నాను. చూడండి, మేము డ్రైవర్లము. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. 10 మంది ఇలా చూస్తున్నాము. మా డ్రైవర్ల కష్టాలు అందరికీ తెలుసాలని ఇలా చెప్తున్నానండి. వీడియోలు నాకు వచ్చిన కాడికి నేను చేస్తున్నాను. మీరందరూ ప్రోత్సహించి లైక్ చేస్తుంటే ఇలాంటి వీడియోలు మరీ చాలా పెడుతుంటాను. హైవేలో జరిగేటివన్నీ పెడుతుంటాను. రోడ్ల మీద ఏది జరిగినా అవి మీకు వీడియోలో తీసి పెడుతుంటానండి. ఇలాంటి వాళ్ళ సపోర్ట్ పెడితే నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాగా ఇవి కొంచెం ఎరడాలుగా వచ్చేంతవరకు వేగాలి. వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. అన్నీ తగినంత మోతాదులో వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. ఇక్కడ ఈ అడవి ఫారెస్ట్ ప్రాంతంలో చాలా చిన్నవి పురుగులు ఉన్నాయి. అవి పట్టయ్యని చాలా ఆందోళనగా ఉంది. ఫ్రెండ్స్, మా డ్రైవర్లో కష్టాలు ఎలా ఉంటుంది. హోటల్లో తిందాము అంటే ఏ హోటల్లో పోయి ఫోన్ చేద్దామన్నా ఒక మనిషికి వచ్చేసి 150 రూపాయలు ఇస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, డ్రైవర్లకు 150 రూపాయలు అంటే మేము కష్టపడి రాత్రి పౌరు కష్టపడి తోటి 150 రూపాయలు, పూటకు 150 అయితే 3 పూటలకు వచ్చేసి 500 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఫ్రెండ్స్ అంత తెలియగానే మేము ఇలా చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎరడాలు అయినాక టమోటాను వేస్తానండి. టమోటా వేసినాక కొంచెం మగ్గనియాలి. టమాటా కొంచెం మామూలుగా వచ్చేంత వరకు. అంత లోపల మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ మసాలాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. మంచిగా పసుపు, కారం, అన్ని రకాల మసాలాలు, అల్లం పేస్టు, అన్ని తగినంత మోతాదులు వేసుకోండి. ఎక్కువ వేసుకోకూడదు. అన్ని రకాలు తీసుకొస్తున్నామండి. అన్ని రకాల మసాలాలు రెడీగా పెట్టుకున్నాం. చూడండి, దీని పక్కన మాడనికి వచ్చినప్పుడే
వేస్తే త్వరగా ఉడుస్తుంది ఫ్రెండ్స్. ఉప్పు లైట్గా వేస్తే టమోటా అనేది తొందరగా ఉడుకుతుంది. అదే టమోటా అనేది తొందరగా మగ్గుతుందండి. టమోటా మగ్గాలంటే కొంచెం లైట్గా ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది. మగ్గినాక అన్నీ మసాలాలు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం సాల్ట్ వేసినందుకు త్వరగా ఎలా మగ్గింది చూడండి. మా లారీలో అన్నీ ఒకటే దగ్గర ఉంటాయండి. ఈ పక్కన చెప్తుంది మొత్తం అన్నీ అంచునే పెట్టుకొని చూసుకోవాలి. ఇంకోటి మన ఇంటికి దగ్గర పెట్టుకున్నట్టు ఉండదు. మన ఇంటి దగ్గర అయితే అన్నీ అక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ అలా కుదరదండి. అన్నీ కలిపి పెట్టేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకుందాం. పసుపు వేసాను, అయిపోయింది. పసుపు వేసి కొంచెం అలా కలిపి ఒక 2 సెకండ్స్ అలా మగ్గనిచ్చి ఇలాగే అడుగు పట్టుకుంటుందండి. కొంచెం లైట్గా మంట నేర్పిస్తారు. మంట తగ్గించి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కారం అయిపోయింది. కారం వేసుకుని ఒక 2 సెకండ్స్ కారం పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. పెట్టి ఒక 2 సెకండ్స్ పెట్టుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. పచ్చివాసన పోయింది. పచ్చివాసన ఉందండి. ఇది కలిపేసుకొని అంతా కలిసిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలండి. ముందుగా కలిపి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని కలిసిగా బాగా కలుపుకోవాలి. బాగా ఉడకాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయి కూర ఉడికిందంటే దించేసుకోవడం, ఇంకేం లేదు. కూర ఉడికిందంటే దించేసుకోవడమే. ఇంకా ఈ మసాలాలన్నీ వేసేసి దించేసుకోవడమే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.